హే ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. మా ఇంట్లో మేము రెగ్యులర్గా చేసుకుంటాము. ఒక 2 మంత్స్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నిల్వైతే పెట్టుకోవచ్చు. కానీ మా ఇంట్లో మేము 1 వీక్కి మించి ఉంచామన్నమాట. ఈ లోపుని తినేస్తాం. ఇంత టేస్టీగా ఈ పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. మీరు నా ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ బిగిన్. ముందుగా ఇక్కడ నేను కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకుని పక్కకైతే పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను. ఈ ముక్కల్ని బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఎక్కడ కొంచెం కూడా వాటర్ లేకుండా మనం ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కల్ని. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి మనం వాటర్ తగలకుండా చూసుకోవాలి. ముక్కలన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పెద్ద మంట పెట్టకుండా సిమ్లో కుక్ చేసుకుంటే ముక్కలన్నీ సమానంగా ఉడుకుతాయి. పెద్ద మంట పెడితే ఏమవుతుందంటే అన్ని ముక్కలు కలర్ అయితే వచ్చేస్తే కానీ లోపల ఉడకకుండా అలా పచ్చి పచ్చిగా ఉంటాయి. సో మనం పచ్చడి నిల్వ ఉండాలంటే కొంచెం పేషెన్స్తో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారా కొంచెం కలర్ అయితే మారింది కదా, ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇంకొంచెం కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా వస్తే సరిపోతుందన్నమాట. మనం ఇంకా బాగా ఓవర్గా ఫ్రై చేసేసిన ముక్క గట్టి పడిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇంకా తీసేసుకోవచ్చు పక్కకి. బాగా వేగినట్టే. ఇంకా నేను ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. దీన్ని పక్కకు తీసేసుకొని మిగతా చికెన్ ఉంది కదా దాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసి ఫ్రై చేసేస్తాను. కొంచెం స్పేషియస్గా ఉన్న గిన్నెలో అయితే కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలా ఈ మూకుడైతే పెట్టాను అనమాట. మీరు కూడా కొంచెం ఖాళీగా ఉన్న గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది. మిగిలిన చికెన్ ఉంది కదా ఆ చికెన్ని కూడా వేయిస్తున్నాను. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా అదే గిన్నెలోకి మిగతా చికెన్తో కలిపేస్తున్నాను. ఇప్పుడు దీనికి నేను 50 గ్రామ్స్ అల్లము ఇంకా 50 గ్రామ్స్ ఎల్లుల్లిపాయ రేఖలు తీసుకున్నాను. ఈ అల్లాన్ని బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ యూస్ చేసుకోకుండా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తే పచ్చడి అయితే పాడైపోతుంది. సో వాటర్ యాడ్ చేయకుండా మనం కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకుంటే ఇక పేస్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి బాగా వాటర్ పోయేలాగా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకుని అప్పుడు మనం పచ్చడి అయితే కలుపుకోవచ్చు. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు, ఇది కూడా చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే పచ్చడి అంటే, కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది కదా. చూసారా ఇలా కొంచెం కొంచెంగా కలర్ మారుతూ ఉంటుంది. దీన్ని అలా సిమ్లో ఫ్రై చేసుకుంటూ రావాలి. ఇలా దగ్గరగా అయిపోయాక ఇప్పుడు దీనికి ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. మీకు ఏ ఆయిల్ అవైలబుల్గా ఉంటే ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. వేరుశనగ నూనె, నువ్వుల నూనె లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకుని పొయ్యి మీద ఉండగానే కలుపుకోవాలన్నమాట పచ్చడి. ఇప్పుడు ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి చికెన్ ముక్కలు యాడ్ చేసి బాగా కలుపుతున్నాను ముక్కలకు పట్టేలాగా. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. ఇది కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని దీనికి సరిపడంత కారము, సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం చాలానే పడుతుంది పచ్చడికి, చూసుకొని వేసుకోవాలి కారం. సాల్ట్ కూడా మనం టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పచ్చడి. ఇది కూడా ముక్కలు బాగా పట్టేలాగా మిక్స్ చేస్తున్నాను నేను. ఇవన్నీ బాగా పట్టాక ఇక్కడ 3 లెమన్ తీసుకున్నాను. లెమన్ జ్యూస్ ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక వేసుకుంటే చేదు రాదనమాట. ఇప్పుడు ఇది కూడా బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ముక్కలకు పట్టేలాగా. దీన్ని ఎయిర్ టైట్ జార్లో కానీ లేకపోతే జాడీలో కానీ పెట్టుకుంటే మీకు చేతులు తగలకుండా పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మనకి ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు. రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ సెషన్లో కమెంట్స్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.